దేవుని వాళ్ళారా, దేవుడు గత కాలమంతా తన కృపాక్షేమాలతో కాచి కాపాడి మన బ్రతుకు దినంలో మరొక దినాన్నిచ్చి ఆయన సన్నిధికి నడిపించి ఆత్మతో సత్యముతో ఆరాధించుకోవటానికి మన పట్ల దేవుడు చూపిన మహాకృప కొరకై దేవునికి ముందుగా కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ, అలాగే సంఘముగా కూడి వచ్చిన దేవుని పిల్లల మీ అందరికీ ప్రభువు మన రక్షకుడు క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు ఒక మంచి విషయాన్ని ధ్యానించుకుందాం, ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. ప్రియులారా, అందరు తలలు ఉంచినట్లయితే ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన మీ నామానికి వందనాలు దేవా. గడిచిన కాలమంతా మీ చల్లని రెక్కల నీడలో మమ్మల్ని కాచి కాపాడి తండ్రి, మీ పాద సన్నిధికి మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. మిమ్మల్ని ఆత్మతో సత్యంతో ఆరాధించుకోవటానికి మా పట్ల మీరు చూపిన కృప కొరకై వందనాలు తండ్రి. అలాగే మీ మాటలు, జీవము కలిగినటువంటి మీ మాటలు కొన్ని ధ్యానించుకోవటానికి మేము ప్రయత్నపడుచుండగా కన్న తండ్రి, మీ కృప మా పట్ల చూపుతారని, మాట్లాడుచున్న నాకు తండ్రి సమయోచితమైన జ్ఞానంను ప్రసాదిస్తారని, వింటున్న మీ పిల్లలు తండ్రి విని గ్రహించేవారిగా అందరము నాయన మీ మాట ప్రకారం జీవించులాగున మీ కృప చూపుతారని వేడుకుంటూ, ఈ ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన క్రీస్తు వారి పుణ్యనామాన్ని అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులరా, గత కొంతకాలం నుంచి మనము దేవుని స్వరూపమును గూర్చి ధ్యానించుకుంటున్నాం. దేవుని స్వరూపము అంటే ఫిజికల్గా కాదు, కానీ ఫిజికల్గా మనము చూడలేము. ఎందుకంటే ఆయన మహాకాశాలు పట్టజాలనేటువంటి మహా స్వరూపము మన దేవునిది. ఫిజికల్గా మనం చూడలేము, కానీ ఆయన గుణమును బట్టి మనం ఆయనను చూడగలము. ఆయన మనతో ఉన్నాడని మనకు అర్థమైపోతుంటుంది పిల్లారా. అది బైబిల్లో నుంచి ఒక్కొక్క లక్షణము మనం నేర్చుకుంటున్నాము. ఆయన స్వరూపమును గురించి చెబుతూ దేవుడు ప్రేమాస్వరూపి అని బైబిల్లో రాయబడింది. దేవుడు ప్రేమాస్వరూపి. ఈ ప్రేమాస్వరూపాన్ని మనం చూడాలన్నా, మనం తెలుసుకోవాలంటే అది అనుభవిస్తేనే తెలుస్తుంది తప్ప చూస్తే కాదు ప్రియులారా. అనుభవిస్తేనే మనము తెలుసుకోగలము దేవుని యొక్క ప్రేమాస్వరూపము ఎంత గొప్పదో, దేవుడు ఎంత గొప్ప ప్రేమామయుడు అనే విషయం మనకు అర్థమవుతుంది ప్రియులారా. అది చూసి నేర్చుకునేది కాదు. దేవుడు కోరుకున్నది కూడా చూసి తెలుసుకోవాలని కాదు. ఆయన యొక్క ప్రేమను అనుభవించి ఆయన తెలుసుకోవాలనేదే ఆయన ఉద్దేశం ప్రియులారా. రుచి చూచి తెలుసుకోండి అని దేవుడే చెప్పాడు బైబిల్లో. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచిన ఎడలా అని పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ఉంటుంది ప్రియులారా. ఒకసారి చూడండి ఆ మాట. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం ప్రియులారా. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచిన ఎడలా. మీరు రుచి చూడాలి, దేవుణ్ణి రుచి చూడాలి. ఎలా రుచి చూస్తారు? అది చూస్తే కాదు. రుచి అనేది అనుభవము అనుభవిస్తేనే మనకు తెలుసుద్ది ప్రియులారా. ఆయన ప్రేమ ఎంత మధురమైనది అనేది మనకు అర్థమవుతుంది. ఒక యాపిల్ పండు తింటేనే మనకు అర్థమవుతుంది. ఒక మ్యాంగో, మామిడి పండు మనకు తింటేనే, అనుభవిస్తేనే మనకు అర్థమవుతుంది అది ఎంత స్వీట్గా ఉంది, ఎంత మంచి టేస్ట్గా ఉంది అనే సంగతి ప్రియులారా. అలాగే దేవుని ప్రేమను కూడా మనం తెలుసుకోవాల్సింది ఎలానో తెలిసినా అనుభవించి తెలుసుకోవాలి. ఒకవేళ చూస్తే మరిచిపోతాము. చూసామనుకో, చూసి దాన్ని గుర్తుపెట్టుకోలేము ఏది ప్రియులారా. కొంతకాలం గుర్తుంటుంది, తర్వాత మర్చిపోతాము. నువ్వు ఈ జీవితంలో ఎప్పుడు మామిడి పండు తినలేదు, కానీ చూసావు అంతే. కానీ చూసావు, నీ జీవితాంతం అది గుర్తుపెట్టుకోగలవు అంటే గుర్తుపెట్టుకోలేము ప్రియులారా. కానీ ఆ పండును నువ్వు అనుభవిస్తావు చూడు, మామిడి పండును నువ్వు అనుభవిస్తావు, తింటావు. అప్పుడు నువ్వు మరణించేంత వరకు ఆ మామిడి పండు అని చెప్పంగానే నీకు జ్ఞాపకం లేకొస్తుంది. అవును, మామిడి పండు అంటే ఈ టేస్ట్ ఉంటుంది, బాగా ఉంటుంది అని ఇవన్నీ మీకు జ్ఞాపకాలు వస్తుంటాయి ప్రియులారా. రుచి చూస్తేనే మనము జ్ఞాపకం పెట్టుకుంటాము. మనం మరణించేంత వరకు అది మన జ్ఞాపకాల్లో ఉంటుంది ప్రియులారా. అలాగే ప్రేమాస్వరూపి అయినటువంటి మన కన్న తండ్రి ప్రేమను కూడా మనం రుచి చూచి తెలుసుకోవాలి, మనము అనుభవించి తెలుసుకోవాలనే దేవుని ఆలోచన, దేవుని సంకల్పం ప్రియులారా. చూసి నమ్మటం కాదు. నువ్వు చూడకపోయినా ఆయన ప్రేమను అనుభవించి తెలుసుకోవాలనేదే దేవుని ఆలోచన ప్రియులారా. అందుకే బైబిల్లో ఈ మాట రాయించాడు. ఏమనంటే, ప్రభు దయాళుడని మీరు రుచి చూచిన ఎడలా
మీరు రుచి చూస్తే దేవుని మరవరిక, దేవుని విడిచిపెట్టరు, దేవుని సన్నిధికి రావటానికి కారణాలు చెప్పరు. ఆయన ప్రేమను రుచి చూసిన వారు ఆయన సన్నిధికి రావాలని ఎప్పుడు ప్రయాసపడతారు, దేవుని దగ్గరికి రావాలని ఎప్పుడు ప్రయాసపడతారు. పిల్లారా, ఆయన ప్రేమను మనం అనుభవించాలా. అది అనుభవించిన వారికి అర్థమవుతుంది ఆయన గొప్ప ప్రేమ, ఆయన ప్రేమ ఎంత గొప్పదో అనేది మనకు అర్థమవుతుంది. ప్రియులారా, ఇంతగా ఆ ప్రేమలో లక్షణాలు, ఆ ప్రేమలో ఏమేమి గుణాలను ఇమిడి ఉన్నాయో మనం ఒక్కొక్కటిగా గత కొంతకాలం నుంచి నేర్చుకుంటున్నాం. ప్రియులారా, ఒకసారి ఆ మాట చూసి ముందుకెళ్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం నుంచి. ప్రియులారా, ప్రేమలో ఉండేటువంటి గుణాలు అవి ఎలాంటివి అని దేవుడు తెలియజేశాడు. దేవుడు ప్రేమాస్వరూపి కదా, ప్రేమాస్వరూపి అయినటువంటి దేవునిలో ఈ లక్షణాలన్నీ ఉన్నాయి, ఈ గుణాలన్నీ ఉన్నాయి. అవి ఏమిటి అని చూస్తే ప్రియులారా, ప్రేమ దీర్ఘకాలం సహించును, ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటినీ తాలుకొను, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును, ప్రేమ శాశ్వత కాలముండును. ఎన్ని గుణాలు ప్రియులారా! ప్రేమ కలిగి ఉంటే ఈ లక్షణాలన్నీ వాళ్ళలో ఉంటాయి. ఈ లక్షణాలన్నీ కలిగిన వాడు మన పరలోకపు కన్న తండ్రి, మన దేవుడు. ప్రియులారా, మన తండ్రిలో ఈ లక్షణాలన్నీ ఉన్నాయి. ప్రేమ స్వరూపి కదా, ఆ ప్రేమలో ఇమిడి ఉన్నటువంటి గుణాలు ఇవన్నీ, ఆయనలో ఇవన్నీ ఉన్నాయి. ప్రియులారా, ఇవన్నీ ఉన్నాయి. కొన్ని మీకు వివరించాను, మరలా సందర్భం వచ్చినప్పుడు మరికొన్ని వివరిస్తా. కాకపోతే ఈరోజు మీకు తెలియజేయాలనుకున్నది ఏంటంటే, దేవుడు ప్రేమాస్వరూపిని మనం నేర్చుకున్నాం, బాగానే ఉంది. మరి మనము దేవుని పిల్లలమని చెబుతున్నాం కదా, దేవుడు చెప్పాడు కదా మన గురించి. దేవుడు చెబుతూ మీరు నా పిల్లలు అని దేవుడు చెప్పాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనంలో అదే ఉంటుంది. నేను మీకు తండ్రినే యందును, మీరు నాకు పిల్లలే యందురు, కుమారులే యందురు. చూడండి ఒకసారి ఆ మాట కూడా ప్రియులారా. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనము, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై యుందును, వారు నా ప్రజలై యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకూడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినై యుందునని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. మీకు తండ్రినై యుందును. దేవుడు మనకు తండ్రి. ప్రియులారా, మరి తండ్రి ప్రేమాస్వరూపైనప్పుడు మరి పిల్లలు, కుమారులు ఎవరు? మరి పిల్లలు కూడా ప్రేమ స్వరూపం కలిగి ఉండాలనా లేదా ప్రియులారా? పిల్లలు కూడా ప్రేమ స్వరూపం కలిగిన వారుగానే ఉండాలి. అంటే ప్రేమ స్వరూపిగా ఉన్నటువంటి దేవుడు మనల్ని ఎలా కన్నాడు అని మనం ఆలోచిస్తే ప్రియులారా, ఎవరి స్వరూపంలో మనం ఉన్నాము అనే సంగతి దేవుడు తెలియజేస్తుండు. మనం ఎవరి స్వరూపంలో ఉన్నాము ఒకసారి చూడండి ప్రియులారా. ఆదికాండము 1వ అధ్యాయం 26వ వచనము, దేవుడు చెబుతుండు, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. మన స్వరూపమందు అని దేవుడు చెబుతుండు. దేవుడు ప్రేమా స్వరూపం కలిగిన వాడు కదా, ఆ ప్రేమా స్వరూపంలోనే నరులను కలుగజేశాడు. ప్రియులారా. అదే చదువుతుండు 27వ వచనం కూడా, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించెను. అంటే మనిషిలో కూడా ప్రేమ పెట్టాడనమాట, మనిషిలో కూడా ప్రేమ ఉందన్నమాట. ప్రేమ స్వరూపంలో ఉన్నటువంటి కన్న తండ్రిలో నుంచి వచ్చినటువంటి ఆయన పిల్లల్లో మనలో కూడా ప్రేమ ఉందన్నమాట. మీరు అనుకోవచ్చు, ఎక్కడ ఉందండి ప్రేమ? ఈ సమాజాన్ని చూస్తే మనకు ప్రేమ ఉన్నట్టుగా కనపడదు. ఎక్కడ చూసినా ద్వేషాలు, ఎక్కడ చూసినా కుట్రలు, మోసాలు, దొంగతనాలు, ఇలాంటి ఎన్ని అక్రమాలు చూస్తున్నామే, అన్యాయాలు చూస్తున్నాం. కానీ ఈ సమాజంలో ప్రేమ ఎక్కడ ఉందండి అని మనం అడగచ్చు ప్రియులారా. ఒకటి మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు మనల్ని కన్నప్పుడు ఆయన ప్రేమా స్వరూపులుగానే కన్నాడు. మనకు జన్మనిచ్చినప్పుడు దేవుడు ప్రేమా స్వరూపముగానే పుట్టించాడు. నరులను దేవుడు యథార్థవంతులుగా పుట్టించాడు. ప్రసంగి గ్రంథం ఒకసారి చూడండి, నరులను ఏ విధంగా దేవుడు కలుగజేశాడు. ఆయన స్వరూపంలోనే కలుగజేశాడు. ఆయన స్వరూపంలోనే మనల్ని కలుగజేశాడు. ప్రేమ స్వరూపంలోనే, ప్రేమ కలిగిన వారిగానే మనల్ని నిర్మించాడు ప్రియులారా. ఒకసారి చూడండి,
తల్లి గర్భం నుంచి వస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ ఏ రూపంలో స్వరూపంలో ఉన్నారంటే వాళ్ళందరూ యథార్థవంతులే. దేవుడు ఏ విధంగా అయితే యథార్థవంతుడో ఆయన పిల్లలుగా మనము కూడా యథార్థవంతులుగానే దేవుడు మనల్ని కలుగజేశాడు ప్రియులారా. 7వ అధ్యాయము ప్రసంగి గ్రంథము 29 వచనం ప్రియులారా. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏలయనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను, కాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకుని ఉన్నారు. దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడు. యథార్థవంతులు, ఏ కల్మషం లేదు వారిలో, ఏ దోషం ఉండదు వారిలో, ఏ కపటం ఉండదు వారిలో. చిన్నపిల్లలను చూడండి పిల్లరా, మనకు కలిగిన సంతానాన్ని మనం చూడొచ్చు. చిన్నపిల్లలుగా బాలురుగా వాళ్ళు ఉన్నప్పుడు వీడు దొంగనని చెప్పగలమా? లేదంటే వీడు నరహత్య చేశాడని మనం చెప్పగలమా? లేదంటే వీడు ద్వేషిస్తున్నాడు, లేదంటే అన్యాయం చేస్తున్నాడు అని చిన్నపిల్లలను చూసి మనం చెప్పగలమా? చెప్పలేం ప్రియులరా, చెప్పలేం. ఎందుకంటే వారిలో ఆ క్యారెక్టర్ లేదు, వారిలో అలాంటి క్యారెక్టర్ లేదు. ఎందుకంటే దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడు. మనలందరినీ దేవుడు యథార్థవంతులుగానే పుట్టించాడు, ప్రేమ కలిగిన వారినే పుట్టించాడు. అందుకే పిల్లలను చూస్తే మనకు అర్థమైపోతుంది దేవుని మాటలు ఎంత సత్యం అనేది. పసి పిల్లలను చూసినప్పుడు మనకు జ్ఞాపకం రావాలి, వారిలో దైవమే కనపడుతుంది. చిన్న పిల్లలలో దైవమే ఉట్టిపడుతుంది. ఏ ఒక్కరు పగబెట్టుకోరు. తల్లి నిజంగా ఇసికిస్తుందని పిల్లవాడిని 4 దెబ్బలు కొడుతుంది. 4 దెబ్బలు కొట్టంగానే అలిగిపోయి మూల కూర్చొని లేదంటే తల్లి మీద పగబెట్టుకోడు ఆ పసిపిల్లడు. తర్వాత మరలా మమ్మీ అనుకుంటా నవ్వుకుంటూ వస్తాడు. అలా కాకుండా పెద్దవాడిని కొట్టు, పెరిగి పెద్దవాడిని అయిన తర్వాత కొట్టు, వాడు తిరిగి నిన్ను కొడతాడు, లేదంటే నీ మీద పగబెంచుకుంటాడు, అవసరమైతే చంపటానికైనా సిద్ధపడతాడు. కానీ పసివాడు అలా చేయటం లేదే. అదే ప్రియులారా, యథార్థవంతులు ఇలానే ఉంటారు, ప్రేమ కలిగిన వారు ఇలానే ఉంటారు. దేవుడు అదే చూసి చెబుతుండు, నేను మిమ్మల్ని ఎలా కన్నానంటే నా స్వరూపమే మీకు ఇచ్చాను నాయన, నా స్వరూపమే మీకు ఇచ్చాను, మరొక స్వరూపం మీకు ఇవ్వలేదు. నేను ప్రేమామయుడును గనుకనే మీలో కూడా ప్రేమను పెట్టాను, మీలో కూడా ప్రేమను పెట్టానని దేవుడు చెబుతుండు ప్రియులారా. యేసుక్రీస్తుల వారు కూడా చెబుతూ, యేసుక్రీస్తుల వారి దగ్గరికి పాలులను తీసుకొస్తున్నప్పుడు, ఆయన బోధ చేస్తున్నప్పుడు శిష్యులు అడ్డగించారు. ఎందుకంటే అనేక మంది జనాలు వస్తున్నారు కదా, ఆయన మీద పడుతుంటే తీసుకురావద్దని శిష్యులు పక్కకు నెడుతుంటే ప్రభులు వారు వద్దొద్దు, వారిని రానియండి, నా దగ్గరికి రానియండి అని తీసుకొచ్చి వాళ్ళని చూపించి ఒక మంచి మాట చెప్పాడు పిల్లరా. యేసుక్రీస్తుల వారు ఒక మంచి మాట చెప్పాడు. చూడండి ఒకసారి. ఎందుకు ఈ మాటలు చూపిస్తున్నానంటే, పుట్టినప్పుడు ప్రేమ స్వరూపం కలిగిన వారమే మనము కూడా. మనలో కూడా ప్రేమ ఉంది, మనలో కూడా యథార్థత ఉంది ప్రియులారా. ఒకసారి యేసు ప్రభులు వారు పలికిన మాట చూడండి. మత్తయి సువార్త 18వ అధ్యాయము 3వ వచనం ప్రియులారా. మీరు మార్పు నొంది, పెద్దలకు చెబుతున్నాడు ఈ మాటలు. మీరు మార్పు చెందాలి. ఎలా? బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని వారితో నిశ్చయముగా చెప్పుచున్నాను, మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీరు మార్పు పొందాలి. ఎవరు? పెరిగి పెద్దవారైనటువంటి మీరు. చిన్నప్పుడు మీరు ఇలా లేరు. చిన్నప్పుడు మీలో ప్రేమ ఉంది, చిన్నప్పుడు మీలో దయ ఉంది, కనికరం ఉంది. కానీ పెరిగి పెద్దదైన తర్వాత ఆ ప్రేమ వెళ్ళిపోయింది, మీలో లేదు. ఆ ప్రేమ లేదు, దయ లేదు, కనికరం లేదు, యథార్థత లేదు మీలో. కాబట్టి మీరేం చేయాలో తెలుసా? మీరు మార్పు చెందాలి, మీరు మారు మనసు పొందాలి. ఎలా? ఈ పిల్లవాణి రూపంలోకి రావాలి. మీరు కూడా ఈ పశుబాలులాగా మీరు కూడా మారాలి అని యేసుక్రీస్తు వారు చెబుతున్న పిల్లరా. అలా మారితేనే తప్ప మీకు పరలోక రాజ్యము రాదు. మీరు పశుబాలులాగా మీరు మారితేనే తప్ప మీకు పరలోక రాజ్యం రాదు. అలా మారాలని దేవుడు చెబుతుండు. మారాలి. ఎందుకంటే మన రూపము, మన స్వరూపం ఎవరిదో తెలుసునా? మన కన్న తండ్రి దేవుని స్వరూపం మనది, ప్రేమా స్వరూపము. కానీ ప్రేమా స్వరూపం కలిగినటువంటి మనము మన స్వరూపాన్ని చెరిపివేసుకున్నాం ప్రియులారా. మన స్వరూపాన్ని, ప్రేమా స్వరూపాన్ని చెరిపివేసుకున్నాము. ఎంత ఘోరమో ఆలోచించండి. ప్రేమ కలిగి జీవించవలసినటువంటి నరుడు ప్రేమ చూపించటం లేదు. ద్వేషము, పగ, కక్ష, ఎక్కడ చూసినా ఇవే అన్యాయం తప్ప నిజంగా ప్రేమ లేదు, యథార్థత లేదు. అన్ని అబద్ధాలే, అన్ని కుట్రలే ప్రియులారా. అలా ఉంటే మనకు పరలోకం రాదు. మనము పిల్లల వలె మార్పు చెందాలి, ప్రేమ కలిగి జీవించాలి. అప్పుడే మనకు పరలోకం వస్తుంది ప్రియులారా. కానీ అపవాది మాయలో పడిపోయి మనము మన స్వరూపాన్ని మార్చేసుకున్నాము.
మన స్వరూపాన్ని మార్చేసుకున్నాము. పిల్లవాడు చిన్నప్పుడు పెరుగుతున్నప్పుడు బాగానే ఉంటాడు. ఎప్పుడైతే ఈ లోకంలోకి ప్రవేశిస్తాడో తల్లిదండ్రులకు ఊహకందనటువంటి ఎన్ని ఆ పిల్లవాడిలో చూస్తుంటాం. మన ఇంట్లో ఉన్నప్పుడు బాగానే ఉంటారు. చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు వారు మంచిగానే బతుకుతుంటారు. ఎప్పుడైతే సమాజంలోకి వెళ్ళగానే ఆ సమాజంలో ఉన్నవన్నీ కొని తెచ్చుకుంటారు. సమాజంలో ఉన్నవన్నీ అసూయ, కుట్ర, మందు తాగడము, వ్యభిచారాలు, దొంగతనాలు, ఇవన్నీ ఈ సమాజాన్ని చూసి నేర్చుకుంటున్నాడు. ఈ సమాజం అంటే ఈ లోకమే. ఈ లోకము అపవాది యందు ఉన్నది, దుష్టుని యందు ఉన్నది. వాడు నేర్పేది వాడి క్రియలే నేర్పుతాడు. దుష్టుడు వాడి క్రియలే నేర్పుతుండు ఈ మానవాళికి. దేవుడేమో తన ప్రేమను తన పిల్లలకి ఇచ్చి తన స్వరూపంలో కని మీరు ప్రేమ కలిగి జీవించండి అని దేవుడు చెబితే, కానీ మనిషి పెరిగి పెద్దవాడైతున్న కొలది సమాజంలోకి వెళ్ళి వేరొకని రూపం ధరించుకుంటుండు. ప్రేమ స్వరూపము ధరించుకుని ఉండాల్సింది మనము మరొకని స్వరూపం ధరించుకుంటున్నాం పిల్లరా. అదే దుష్టుని స్వరూపము. అందుకే యేసుక్రీస్తుల వారు ఆ రోజున్న సమాజాన్ని చూసి మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, పరలోకపు తండ్రి సంబంధులు అని చెప్పాలి కదా యేసుప్రభుల వారు. అలా చెప్పకుండా మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు అని అంటున్నాడంటే కారణం ఏంటంటే మనమే మన స్వరూపాన్ని మార్చేసుకున్నాం. ఈ లోకాన్ని చూసి అపవాది పెట్టినటువంటి ఈ క్రియలను చూసి మనం కూడా మోసపోయి అవే జరిగిస్తూ మన ప్రేమ స్వరూపాన్ని పోగొట్టుకున్నాం పిల్లరా. దాన్ని విడిచిపెట్టాము. అందుకే ఒకరికంటే ఒకరికి పడదు, ద్వేషాలు తప్ప, పగలు తప్ప ప్రేమ కనపడదు పిల్లరా. మరి చిన్నప్పుడు నువ్వు అలా లేవే, మరి పెరిగి పెద్దవాడిన తర్వాత ఎలా వచ్చాయి ఇవన్నీ? అందుకే ఇంకొక తండ్రి వచ్చేశాడు నీకు. వాడే అపవాది, వాడే నీకు నేర్పుతున్నాడు ఈ బోధ. నిన్ను చంపితే చంపేయి, ముళ్ళుతోనే తీయాలి, ముళ్ళుతోనే తీయాలి. దుష్టుని చంపకపోతే ఎలా అండి? సమాజం ఎలా బాగుపడుతుందని వీళ్ళు చెబుతుంటారు పిల్లరా. ఎంతో మందిని చంపుతున్నారు, చూస్తున్నాము. ఒక రేప్ చేసి అమ్మాయిని చంపిన వారిని పోలీసులు కాల్చి చంపుతున్నారు. ఎందుకు? ఇలాంటి దుష్టులు ఈ సమాజంలో ఉండకూడదు, వీళ్ళ వల్ల సమాజం పాడైపోతుందని. కానీ ప్రియులరా, ఆపగలుగుతున్నారా? ముళ్ళుతోనే తీస్తే ఈ సమాజంలో చెడు అనేది మానిపోతుందా? లేదు. వీరికి తెలియదు. అపవాది నేర్పింది వీరికి ఏమనంటే దుష్టుని చంపే, దుష్టత్వం రాదనుకుంటుంది. కానీ లేదు ప్రియులరా, ఆపదు. దేవుని ప్రేమనే ఈ దుష్టత్వాన్ని తీసివేస్తుంది. కానీ ఆ దేవుని మాటలు పట్టించుకోరు కదా, ఆ దేవుని మాటలు వినరు కదా. అందుకే చిన్నప్పటి నుంచే మనల్ని పెంచమని చెప్పాడు దేవుడు. చిన్నప్పుడే నీ మాటలు వింటాడు. నువ్వు ఏది చెబితే అది వింటాడు నీ పిల్లవాడు. పెరిగి పెద్దవాడైన తర్వాత నీ మాట వినడు. ఏ మాట వింటాడు? లోకంలో ఉన్నవే అవే కావాలనుకుంటాడు మనిషి. వారి మాటలే, లేదంటే అపవాది మాటలే వాడు వింటాడు. చివరికి భూమి మీద కన్న తల్లిదండ్రులకు పనికి రాకుండా పోతాడు, పరలోకపు కన్న తండ్రికి అసలు పనికి రాకుండా పోతాడు పిల్లరా. దీని అంతటికి కారణం అపవాది. అందుకే యేసుక్రీస్తులు వారు చెప్పారు, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. పెరిగి పెద్దవైన వెంబటి నీ రూపాన్ని మార్చేసుకుంటున్నావు, నీ స్వరూపాన్ని మార్చేసుకుంటుండు మనిషి. ఎంత విచిత్రం ఆలోచించండి. నిజంగా జంతువులను చూస్తే తమ యొక్క క్యారెక్టర్ను మార్చుకో. మీరు గమనించండి, దేన్నైనా ఏ జంతువునైనా గమనించండి, వాటి యొక్క క్యారెక్టర్ను మార్చుకో. అలాగే వాటి యొక్క కలర్ను మార్చుకో, వాటి యొక్క స్కిన్ కలర్ను మార్చుకో ప్రియులారా. దేవుడు ఒకనాడు ఇశ్రాయేలు ప్రజలను చూసి, చెడిపోయినటువంటి ఇశ్రాయేలు సమాజాన్ని చూసి బాధపడుతూ ఒక విషయం చెప్పాడు. ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయం ఒకసారి చూడండి. ఆ రోజు ఇర్మియా గారి ద్వారా దేవుడు పలికిన మాటలు, ఈ చెడిపోయినటువంటి మానవాళి, లేదంటే ప్రేమ స్వరూపాన్ని తుడిచి వేసుకున్నటువంటి ఈ మానవాళ్ళని, చెరిపేసుకున్నటువంటి ఈ మానవాళ్ళని చూసి దేవుడు పలికిన మాటలు. ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయము 23వ వచనం ఒకసారి చూడండి పిల్ల. కూసు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా? కూసు దేశస్థుడు అంటే ఈ ఆఫ్రికన్ దేశం పిల్లరా. ఆఫ్రికన్స్ ఎలా ఉంటారు? నల్లగా ఉంటారు కదా, ఆఫ్రికన్స్ నల్లగా ఉంటారు, చాలా నల్లగా ఉంటారు. అదే దేవుడు అంటుండే, కూసు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా? ఆ యొక్క రంగును మార్చుకొనగలడా? మార్చుకోలేడు కదా. అలాగే చిరుత పులి తన మచ్చలను మార్చుకొనగలదా? చిరుత పులి తన మచ్చలను ఏమన్నా మార్చుకోగలదా? మార్చుకోదు కదా. మార్చుకొనగలిగినడలా కీడు చేయుటకు అలవాటు పడిన మీరును మేలు చేయవల్లపడను. అవి మార్చుకోగలిగితే మీరు కూడా మీ ప్రవర్తన మార్చుకునేవారు. అవి ఎలా మార్చుకోవో
అవి ఎలా మార్చుకో మీరు కూడా మీ చెడుతనాన్ని మార్చుకోవటం లేదని దేవుడు బాధపడుతూ చెబుతుండు. అంటే ప్రేమ స్వరూపము కలిగి ప్రేమనే కలిగి జీవించాల్సిన మనము దుష్టుని స్వభావాన్ని ధరించుకొని ఆ దుష్టత్వంలోనే మగ్గిపోతున్నాము, దాంట్లో నుంచి బయటికి రావటం లేదు. అదే దుష్టత్వంతో పెరుగుతున్నాడు, అదే కీడు చేస్తూ బ్రతుకుతున్నాడు మనిషి. అందుకే దేవుడు బాధపడుతూ చెబుతున్నాడు, నిజంగా ఒక జంతువు కలరు ఎలా మార్చుకోదో, తన చర్మాన్ని అన్న పొడలను ఎలా మార్చుకోదో మచ్చలను, మీరు కూడా కీడు చేయటంలో అలానే మారిపోయారు. మీ కీడును మార్చుకోకుండా అలానే బ్రతుకుతున్నారు అని దేవుడు బాధపడుతూ చెబుతున్న పిల్లలారా, ఆలోచించండి. అంటే ఈ సమాజంలో చెడు ఎంతగా కూరుకుపోయిందో ఆలోచించండి. అపవాది ఏ విధంగా తిష్ట వేసి మానవాళిని నాశనానికి నడిపిస్తుందో చూడండి. మన తండ్రి ఏమో ప్రేమాస్వరూపి, ఆ కన్న తండ్రి గర్భం నుండి వచ్చినటువంటి మనమేమో దుష్టుని సంబంధమైపోయాము. ఎంత ఘోరమో ఆలోచించండి. ఒకనాడు అబ్రహాము గారి కాలంలో దేవుడు తన దూతలను పంపి ఆ రోజున్నటువంటి సమాజము ఎవరు సొదొమ గొమొర్రా పట్టణాలను చూసి దేవుడు బాధపడిపోయాడు. వారి మొర నా దగ్గరకు వచ్చింది అబ్రహాము, వారు చేసిన కీడు ఎలా ఉంది నేను తేల్చుకుంటాను, వారి దగ్గరికి వెళ్ళి నేను చూస్తాను, వారు పరిపూర్ణం చేశారా లేదా అనే సంగతి నేను చూస్తాను అని తన దూతలను పంపించి అబ్రహాము గారికి తెలియజేశారు. అబ్రహాము గారు దేవుణ్ణి అడుగుతాడు, తండ్రి దుష్టులు ఉన్నారని చెప్పారు, ఓకే తండ్రి, కానీ అక్కడ లోతు గారు కూడా ఉన్నారు, ఆయన కుటుంబం అక్కడ ఉంది తండ్రి. అయితే మిమ్మల్ని ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నా, అక్కడ ఒకవేళ ఆ సొదొమ గొమొర్రా పట్టణాలలో 50 మంది నీతిమంతులుంటే ఆ 50 మంది నీతిమంతులను బట్టి ఆ పట్టణాన్ని కాపాడుతావా ప్రభువా అని అంటే దేవుడు చెబుతాడు, నాయనా నేను 50 మంది నీతిమంతులు ఆ పట్టణంలో ఉంటే నేను కాపాడుతాను, ఆ పట్టణాన్ని నాశనం చేయను అంటాడు. అంటే దాని అర్థం ఏంది? 50 మంది నీతిమంతులు కూడా లేరనమాట. 50 మంది నీతిమంతులు కూడా అందులో లేరు కాబట్టి నేను లేపేస్తాను నాయన అంటాడు. అందుకు అబ్రహాము గారు మరలా భయపడి, ప్రభువా ఒకవేళ 5 తక్కువ అవుతారేమో, దానికి 45 మందే ఉంటారేమో నీతిమంతులు, ఆ 45 మందిని బట్టి ఆ పట్టణాన్ని కాపాడుతావా ప్రభువా అంటే, నాయన 45 మంది ఉన్నా నేను కాపాడుతాను, 45 మంది ఉన్నా నేను ఆ పట్టణాన్ని నేను కాపాడుతానని చెబుతాడు దేవుడు. అప్పుడు అబ్రహాం గారికి డౌట్ వస్తుంటుంది, ఎందుకంటే దేవుడు అంత కాన్ఫిడెంట్గా చెప్పుకుంటూ వస్తున్నాడు, ఆ 45 మంది కూడా లేరని దేవునికి తెలుసు. అబ్రహాం గారికి భయం వేస్తుంది, లోతు కుటుంబం ఎక్కడైపోతుందని. లోతు నీతిమంతుడు కదా. అయితే తండ్రి 40 మంది ఉంటే ఆ పట్టణాన్ని కాపాడుతాం అంటాడు, 40 మంది ఉన్నా నేను కాపాడుతానని దేవుడు అంటాడు. అబ్రహాం గారు మరలా, మీరు కోపపడని ఎడలా తండ్రి ఒకవేళ 30 మంది ఉంటే కాపాడతారా, 30 మంది నీతిమంతులు ఒక పట్టణంలో ఉంటే కాపాడతారంటే 30 మంది ఉన్నా కాపాడతాను అంటాడు. అబ్రహాం గారు 20 మంది ఉంటే కాపాడతారా అంటాడు, 20 మంది ఉన్నా కాపాడతాను అంటాడు. చివరికి అబ్రహాం గారు ఒకవేళ 10 మంది ఉంటే కాపాడతారా తండ్రి అని అంటే 10 మంది ఉన్నా నేను కాపాడతాను. అంటే సొదొమ గొమొర్రా పట్టణంలో 10 మంది కూడా నీతిమంతులు లేరన్నమాట. ఆ రోజు లోతు గారి కాలంలో 10 మంది కూడా నీతిమంతులు లేరు. ఎవరు వీళ్ళందరూ? దేవుని గర్భం నుండి వచ్చిన వారే, ప్రేమామయుని గర్భం నుండి వచ్చిన వారే, కానీ తమ స్వరూపాన్ని మాత్రము మార్చేసుకున్నారు, వేరొక రూపాన్ని ఏడొక స్వరూపానికి తెచ్చేసుకున్నారు పిల్లారా వీళ్ళందరూ. సొదొమ గొమొర్రా పట్టణస్థులు, ఆ చుట్టుపక్కల ప్రజలు కూడా ఆ రోజు సొదొమ గొమొర్రా పట్టణం గురించి దేవుడు చెప్పిన మాటలు మీకు చెబుతున్న పిల్లారా. ఒక 10 మంది కూడా నీతిమంతులు లేరంటే పట్టణం అంటే ఏంది? కొన్ని లక్షల మంది ఉంటారు, లక్షల మందిలో కూడా 10 మంది దేవుని నమ్మని వారు ఉన్నారంటే ఆలోచించండి ఎంత ఘోరంగా చెడిపోయిందో లోకము. ఆ రోజు సొదొమ గొమొర్రా పట్టణాలు ఏ విధంగా చెడిపోయినాయో మీరే ఆలోచించండి. మరి ఇంతకు ఎలా చెడిపోయారు, ఏం చేశారు వాళ్ళని మీరు అనుకోవచ్చు ప్రియులారా. ఒకసారి చూడండి, చాలా ఘోరం అనిపిస్తుంది. ఒకసారి చూడండి ఎంత ఘోరమైన కార్యాలు జరిగించేవారు వాళ్ళు. దేవుడు ఎందుకు అంత కోపంగా వారి మీదకి వచ్చాడో. 10 మంది కూడా నీతిమంతులు లేని పట్టణంగా ఎందుకు మారిపోయింది మనకు ఈ మాటలు చూస్తే అర్థమవుతుంది ప్రియులారా. ఆదికాండము 19వ అధ్యాయం ప్రియులారా, 1వ వచనం నుంచి నేను చదువుతున్నా చూడండి. ఆ సాయంకాలమందు ఆ 2 దేవదూతలు సొదొమ చేరునప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చొని ఉండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారం చేసి, నా ప్రభువులారా దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుగుకునుడి, మీరు పెందలకడ లేచి మీ త్రోవను వెళ్ళవచ్చునను. అందుకు వారు అలాగూ కాదు, నడి వీధుల్లో రాత్రి వెళ్ళబుచ్చదమని చెప్పిరి.
అయినను అతడు మిక్కిలి బలవంతం చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించిరి. అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనం చేసిరి. దేవదూతలు వచ్చారు పిల్లారా. ఆ పట్టణాన్ని నాశనం చేయటానికి 10 మంది కూడా నీతిమంతులు లేరు కదా. అందుకే ఆ పట్టణాలను సొదొమ గొమొర్రాను కాల్చిపడేయటానికి దిగారు. లోతును కాపాడడం కోసం వచ్చారు పిల్లారా. అప్పుడు నేను ఈ వీధుల్లోనే ఉంటాము అని అంటే లోతు గారికి తెలుసు కదా ఆ పరిస్థితి ఎలా ఉంటుందో. పట్టణంలో నివసిస్తున్న లోతు గారికి తెలుసు. మీరు వద్దు ప్రభువారా, ఈ పట్టణంలో నడి వీధులలో ఉండొద్దు, ఈ సమాజం గురించి నాకు తెలుసు ప్రభువారా, మీరు వచ్చేయండి, నా ఇంటికి వచ్చేయండి, ఈ రాత్రికి నా దగ్గర ఉండండి, ఉదయాన్నే వెళ్ళిపోండేనని బతిమలాడుకుంటే అప్పుడు దేవదూతలు వస్తారు. వాళ్ళు మనుషుల రూపంలోనే వచ్చారు. దేవదూతలు లోతు గారి ఇంటిలోకి వచ్చి ఆ రోజు ఉన్నప్పుడు వారు పడుకొనక ముందు ఏమి జరిగిందో ఒకసారి చూడండి. 19వ అధ్యాయము 4వ వచనము. వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు ఎవరు? సొదొమ గొమొర్రా పట్టణస్థులు ప్రియులారా. అనగా సొదొమ మనుషులు బాలురును వృద్ధులను ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టివేసిరి. బాలురు వృద్ధులు ప్రజలందరూ వచ్చి ఆ ఇంటిని చుట్టుముట్టారంట. ఎందుకు? వీళ్ళెవరో కొత్తవారు కదా, అతిథులు, మనము ఆహ్వానిద్దాము, వారికి భోజనం పెడదాము, వారిని సన్మానిద్దాము అని కాదు. వారిని సన్మానించడం కోసం వచ్చినటువంటిది కాదు. ఆ పట్టణం తరలి వచ్చారంటే ఇంకా ఆలోచించు. ఆ పట్టణం మొత్తం వచ్చేసారు, ఆ ఇంటిని చుట్టుముట్టారు. దేనికోసమంటే 5వ వచనం ప్రియులారా. లోతుని పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడా? మేము వారిని కూడునట్లు మా యొద్దకు వారిని వెలుపలికి తీసుకుని రమ్మని అతనితో చెప్పగా. ఏమంటున్నారు వీళ్ళొచ్చి? ఈ రాత్రి నీ యొద్దకు వచ్చినటువంటి మనుషులు ఎక్కడున్నారు లోతు? వారిని బయటికి తీసుకురా, మేము వారిని కూడాలి అంటే శయనించాలి, వారితో పడుకోవాలి అని దుర్మార్గమైన ప్రవర్తన కలిగిన వారు ఉన్నారు పిల్లారా. ఎంత హేయమైన క్రియలో చూడండి. వచ్చిన మనుషులు పురుషుల రూపంలో వచ్చారు కదా, దేవదూతలు మనుషుల రూపంలో వచ్చారు కదా. అయితే ఇక్కడికి ఎవరెవరు వచ్చారు? బాలురు వృద్ధులు. బాలురికేమి తెలుసు, వృద్ధులకేమి తెలుసు? శయనించడం అంటే ఆ పట్టణం పాపాలు ఏ విధంగా ఉన్నాయో చూడండి. ఆ పట్టణ ప్రజలు ఏ విధంగా దేవుని స్వరూపాన్ని చెరిపివేసుకొని అపవాది స్వరూపం ధరించుకున్నారో అర్థమవుతుంది పిల్లారా. బాలురు కూడా వచ్చారంటే ఇంకా ఆలోచించండి ఎంతగా చెడిపోయింది ఆ పట్టణము. ప్రతి ఒక్కరికి తెలుసు నిర్భయ కేసు, ఢిల్లీలో ఒక రేప్ కేసును బట్టి ఆ నిర్భయ చట్టం తెచ్చారు. అప్పుడు ఆ అమ్మాయిని రేప్ చేయడానికి ఎవరు వచ్చారో తెలుసా? బాలుడు వచ్చాడు. ఒకడు బాలుడు, వాడు యవనస్తుడు కూడా కాదు, మైనరు. అంటే సమాజము ఆనాటి నుండి ఈనాటి వరకు ఎలా ఉందో చూడండి ప్రియులారా. ఒక మనుషుడు వచ్చింది స్త్రీలా లేదంటే పురుషులా అనేది చూడటం లేదు. వారు దేవదూతలైనా సరే విడిచిపెట్టకూడదుండా మేము వారిని కూడాలి అని బాలురు, ప్రజలందరూ, వృద్ధులు కూడా రేపో మాపో వెళ్ళిపోవాలి ఈ లోకాన్ని విడిచి, వారు కూడా వచ్చారంటే ఎంతగా దిగజారిందో సమాజం ఆలోచించండి. ఎంతగా దిగజారిందో ఈ సమాజము ఆలోచించండి పిల్లరా. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా అదే, ఈ రోజుకి కూడా అదే ఉంది. చూడటం లేదా న్యూస్లు? మనము ఎన్నో న్యూస్ చూస్తున్నాం పిల్లరా. రోజు ఇలాంటివే వస్తుంటాయి న్యూస్లలో. వాడు చెరిపాడు, వీడు చెరిపాడు, చంపారు. ఈ మధ్య చూస్తున్నాము చిన్న పాపను చెరిపేస్తున్నారు, చిన్న పాపను. ఎంత ఘోరమైన నీచ కార్యాలు ఈ సమాజం చేస్తున్నదో చూడండి. మరి ఏమైంది? ప్రేమాస్వరూపము. దేవుడు నీకు ఇచ్చినటువంటి ప్రేమాస్వరూపం ఏమైపోయింది? తనయులకు ఇచ్చాడు కదా, తన పిల్లలైనటువంటి మనకు దేవుని స్వరూపము ఇచ్చాడు కదా, ప్రేమాస్వరూపం ఇచ్చాడు కదా. ఏమైంది? చెరిపేసుకున్నారు పిల్లరా, చెరిపేసుకొని వేరొక తండ్రిని, ప్రవాదిని, ఆ దుష్టుని స్వరూపాన్ని ధరించుకున్నారు ఈ మానవాళి ప్రియులారా. ఆ దుష్టుని స్వరూపాన్ని ధరించుకొని వాడి క్రియలే ఈ సమాజంలో జరిగిస్తున్నారు. అందుకే సమాజంలో ఎక్కడ చూసినా వాడి క్రియలే. ఎలాంటి క్రియలు అవన్నీ? ఎలాంటి క్రియలు అంటే తిమోతి గారు రాసినటువంటి 2వ పత్రిక చూడండి. ప్రేమ చూపించవలసినటువంటి మనము ప్రేమ చూపించటం లేదు.
తిమోతి గారికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుంచి, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకునుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బెంకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా ప్రేమించేవారు. ఈ చదువుతుంటే అలసట వస్తుంది మనకే. ఎన్ని ఘోరమైన కార్యాలు, నీచ కార్యాలు ఈ మనుషులు లేకొచ్చాయో చూడండి. ఇవన్నీ ఎవరి? దుష్టుడుగా అపవాదివే. దుష్టుడి లక్షణాలే ఈ మనిషికి వచ్చేసాయి ప్రియులారా. దుష్టుడి లక్షణాలే మనిషికి వచ్చేసాయి. ఎంత విచిత్రం ఆలోచించండి. ప్రేమ స్వరూపం కలిగి జీవించవలసినటువంటి మనము దుష్టుని వాడి లక్షణాలు పుణికిపుచ్చుకుంటున్నామంటే మనల్ని చూసి, అందుకే యేసు ప్రభులు వారు చెప్పారు, మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు, దేవుని పిల్లలు కాదు మీరు. దేవుని పిల్లలైతే ప్రేమిస్తారు, నీ సహోదరునికి సహాయం చేస్తారు. అలా కాకుండా చంపాలని చూస్తున్నారు, అబద్ధాలు ఆడుతున్నారు, మోసం చేస్తున్నారు. లిస్టంతా చూస్తే స్వార్థపరులు, తల్లిదండ్రులకు అవిధేయులు, సజ్జన ద్వేషులంట, అహంకారులు. ఎన్ని లక్షణాలు ఉన్నాయి, దుష్టుని లక్షణాలు చూడండి. ఇవన్నీ పుణికిపుచ్చుకున్నాడు మనిషి ప్రియులారా. అందుకే ఈరోజు ప్రపంచంలో శాంతి లేదు. ఎక్కడ చూసినా గొడవలే, ఎక్కడ చూసినా యుద్ధాలే, ఒకరినొకరు చంపుకోవడాలే. ప్రేమ అనేది లేదు ప్రియులారా. ఎంత ఘోరం ఆలోచించండి. కన్న తండ్రి అయిన దేవుడు ఎంతగా బాధపడిపోతాడో ఆలోచించండి. మన పిల్లలు చెడిపోయి మనలాగా బ్రతకకుండా వారి ఇష్టానుసారంగా లోకంలో కలిసిపోతే తల్లిదండ్రులు ఏ విధంగా బాధపడిపోతారో అంతకన్నా ఎక్కువగా పరలోకపు కన్న తండ్రి జన్మనిచ్చినటువంటి దేవుడు బాధపడిపోతున్నాడు. ఎంతో నిజంగా వేదన చెందుతున్నాడు మనల్ని చూసి. నిజంగా మనం ఇలా ఉండాలనా? ఉండకూడదు కదా. ఇలా ఉండకూడదు. మనము అపవాది క్రియలు చేయటానికి వాడు మన తండ్రి కాదు కదా. వాడి మాట మనం ఎందుకు వినాలి? కానీ మనిషి వింటున్నాడు. ఈరోజు సమాజంలోకి ఎక్కడికి పోయినా సరే చూడండి, నేరాలు ఘోరాలే. అమ్మాయిని స్కూలుకు పంపిస్తే స్కూల్లో చెరిపేవారు ఉన్నారు. ఒక స్త్రీ బయటికి రావాలంటే భయమేస్తుంది ఈరోజు సమాజంలో పిల్లరా. స్కూల్కి వెళ్తే చెరుపుతున్నారు, లేదంటే జాబుకి వెళ్తే జాబు దగ్గర చెరుపుతున్నారు. సరే, ఇంట్లో అన్న పెంచుకుందామంటే ఇంట్లో వాయు వరుసలు లేకుండా అన్నా చెల్లెళ్ళు ఇలాంటి నీచమైన కార్యాలు జరిగిస్తున్నారంటే ఆలోచించండి. ఎంత ఘోరం ఆలోచించండి. ఎక్కడికి పోయినా ఈ సమాజంలో కీడే ప్రియులరా. అపవాది క్రియలే జరుగుతున్నాయి. వాడు ప్రతి ఒక్కరిలో ప్రవేశించాడు, ప్రతి ఒక్కరి చేత వాడి క్రియలే జరిగిస్తున్నాడు. మనమే వాడి క్రియల్లో పాల్గొంటున్నాము. వాడికి చెప్పినట్టే మనం వింటున్నాము. మన తండ్రి చెప్పినట్టు, పరలోకపు తండ్రి చెప్పినట్టు మనం వినటం లేదు. అది మంచిది కాదు ప్రియులారా. ఇలా చెడిపోయినటువంటి ఈ సమాజాన్ని చూసి దుష్టుని సంబంధులుగా మారినటువంటి మనల్ని మరలా తన స్వరూపంలోకి మార్చుకోవాలని పరలోకపు కన్న తండ్రి తన ప్రియకుమారుడు, మన రక్షకుడు క్రీస్తు వారిని భూమి మీదికి పంపించాడు. తన స్వరూపంలో మనల్ని తన స్వరూపంలోకి మార్చుకోవడం కోసం క్రీస్తు వారిని భూమి మీదకి పంపించాడు ప్రియులారా. మనం నమ్మిన మన ప్రభులు వారిది దేవుని స్వరూపము. ఒకసారి చూడండి ఆ మాట ప్రియులారా. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం ప్రియులారా. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, ఎవరు? యేసు ప్రభులు వారు దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి. మన గురించి మనం చెప్పగలమా మనం దేవుని స్వరూపము కలిగిన వారమని? లేదు ప్రియులారా. మనం చెరిపేసుకున్నాం మన తండ్రి స్వరూపాన్ని. మరలా తిరిగి మనకు తండ్రి స్వరూపం రావాలని తండ్రి తన ప్రియ కుమారుడు, మన రక్షకుడు క్రీస్తు వారిని భూమి మీదకి పంపించాడు. తన స్వరూపంలోనే. తన స్వరూపము, క్రీస్తు స్వరూపము కూడా దేవుని స్వరూపము. ఆయనది ప్రేమా స్వరూపమే. క్రీస్తుల వారిది కూడా ప్రేమా స్వరూపమే. అందుకే నశించిపోతున్న ఈ మానవాళి కొరకు ప్రాణం పెట్టడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. పాపులమైన మన కొరకు శిలువలో ప్రాణం పెట్టి మనలందరినీ మరలా పరిశుద్ధులుగా, నీతిమంతులుగా తీర్చాలనుకున్నాడు. తీర్చాడు ప్రియులారా. ఆయన నమ్మిన వారిని అందరినీ పరిశుద్ధులుగా, నీతిమంతులుగా తీర్చాడు. ఒకవేళ క్రీస్తుల వారే భూమి మీదకి రాకపోతే మనం ఇంకా దుష్టుని సంబంధులమే. మన తండ్రి దుష్టుడే, కానీ
మన పరలోకపు కన్న తండ్రి ప్రేమ చూడు. నశించిపోతున్న మనల్ని విడిచిపెట్టకుండా మనల్ని కాపాడుకోవాలని, మరలా తన స్వరూపంలోకి మార్చుకోవాలని భూమి మీదికి యేసుక్రీస్తుల వారిని పంపించి, చెప్పు నాయనా, నా గురించి చెప్పు, వారిని నా చెంతకు నడిపించు, వారి కొరకు నీ ప్రాణం పెట్టు అంటే యేసుక్రీస్తుల వారు పెట్టాడు పిల్లరా. ఆయన భూమి మీద ఉన్నప్పుడు దేవుని గురించి చదువుతున్నప్పుడు ఎవరికి అర్థం కాలేదు. నేను దేవుని దగ్గర నుంచి వచ్చాను, తండ్రి పంపితే వచ్చానన్నా వారికి అర్థం కాలేదు. శిష్యులకు కూడా అర్థం కాలేదు. వాళ్ళు కూడా అన్నారు, ఒకరు ఇస్కరియోతు యూద ఆల్రెడీ తప్పిపోయాడు. మిగిలిన శిష్యులు, ప్రభువా మాకు తండ్రిని కనపరచము, అదే మాకు చాలు అని ఫిలిప్పు వీళ్ళు అడుగుతారు పిల్లరా, శిష్యులు అడుగుతారు. ఒకసారి చూడండి ఆ మాట. వీరికి కూడా సరిగా అర్థం కాలేదు స్టార్టింగ్లో పిల్లరా. యేసుక్రీస్తుల వారు దేవుని స్వరూపంలోనే వచ్చాడు. ప్రేమ స్వరూపంలో వచ్చినా వారికి అర్థం కాలేదు. వారికి ఏమనుకుంటున్నారంటే, మీరు వచ్చారు కదా, తండ్రిని కూడా చూపించండి ప్రభువా, ఫిజికల్గా మాకు చూపించండి అన్నట్టుగా వాళ్ళు అడుగుతున్నారు పిల్లరా. ఒకసారి చూడండి యోహాను సువార్త 14వ అధ్యాయం మనం చూస్తే 8వ వచనం నుంచి, అప్పుడు ఫిలిప్పు, ప్రభువా తండ్రిని మాకు కనపరచుము, మాకంతే చాలును ఆదాయంతో చెప్పగా, యేసు ప్రభులు వారు అంటున్నారు, ఫిలిప్పు, నేను ఇంతకాలము మీ యొద్ద ఉండి నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు, కనుక తండ్రిని మాకు చూపమని కనపరచమని ఎలా చెప్పుచున్నావు? నన్ను చూస్తే తండ్రిని చూసినట్టు. ఫిలిప్పు, ఎలా అడుగుతున్నావు? నా స్వరూపం ఎవరితో తెలిసినా దేవుని స్వరూపము, తండ్రి స్వరూపము. ఆయన ప్రేమామయుడు తండ్రి, నాకు అదే స్వరూపము దేవుడిచ్చాడు, అదే ప్రేమను మీకు చూపిస్తున్నానని ఆ రోజు ఫిలిప్పు గారితో ఆ శిష్యులతో చెప్పాడు ప్రియులారా. కానీ ఈ వచనాన్ని కూడా ఈరోజు క్రైస్తవులు అపార్థం చేసుకున్నారు. యేసుక్రీస్తుల వారు చాలా క్లియర్గా చెప్పాడు, నేను తండ్రి స్వరూపంలో ఉన్నానని యేసుక్రీస్తుల వారు చెప్పారు. కానీ క్రైస్తవులు ఏమనుకున్నారో తెలుసా? ఈరోజు బోధకులు ఏమని చెబుతున్నారో తెలుసా? తండ్రి ఆయనే, అలాగే కుమారుడు ఆయనే, తండ్రి కుమారుడు ఇద్దరు ఒకరే అని బోధలు ప్రారంభించాడు పిల్లరా. ప్రభు ఏమో నేను తండ్రి స్వరూపంలో వచ్చానన్నాడు. ఏ స్వరూపము? ఫిజికల్ స్వరూపం గురించి కాదు మాట్లాడేది, ప్రేమ స్వరూపము. ప్రేమ చూపించడంలో తండ్రి ఎలాంటి ప్రేమ చూపించాడు ఈ మానవాళి పట్ల, యేసుక్రీస్తుల వారు కూడా అదే ప్రేమను మన పట్ల కనపరిచాడు. తండ్రి ఇష్టము తన దగ్గరికి మనల్ని చేర్చుకోవాలి, మనల్ని రక్షించాలని అదే ఆశతో, అదే కోరికతో, అదే ప్రేమతో యేసుక్రీస్తుల వారు మన దగ్గరికి వచ్చాడు, మన కొరకు ప్రాణం పెట్టాడు. మరి ఎంత ప్రేమ చూపుతున్నప్పుడు అర్థం కావాలి కదా ఎవరికైనా. అంటే ప్రభులు వారు కూడా ప్రేమాస్వరూపి కలిగి ఉన్నాడు, ఆయన కూడా తండ్రి స్వరూపమైనటువంటి ప్రేమాస్వరూపి కలిగి ఉన్నాడు, కనుకనే మన కొరకు ప్రాణం పెట్టాడు అనే సంగతి మనకు అర్థం కావాలి. కానీ క్రైస్తవ బోధకులు ఏం చెబుతున్నారంటే, తండ్రి ఆయనే, కుమారుడు ఆయనే. దీనిని బట్టి చాలా మంది అన్యజనులు తప్పిపోతున్నారు పిల్లరా. వాళ్ళకి అర్థం కావటం లేదు. వీరు చెప్పే బోధనలు బట్టి అన్యజనులు కూడా దేవుని దగ్గరికి రాకుండా వెళ్ళిపోతున్నారు. వీళ్ళు చేసే తప్పుడు బోధనలు బట్టి తండ్రి వేరు, కుమారుడు వేరు. కుమారుడు తండ్రి ఎలా అవుతాడు? లేదంటే తండ్రి కుమారుడు ఎలా అవుతాడు పిల్లరా? వారిద్దరు వేరే, కానీ వారి ఆలోచనలు ఒకటే. మన గురించి ఆలోచిస్తున్నారు తండ్రి, మన గురించే కుమారుడు మన గురించి ఆలోచిస్తున్నాడు. వారిద్దరూ మనల్ని రక్షించాలనే పిల్లరా, మనల్ని రక్షించాలనే వాళ్ళు చూస్తున్నారు పిల్లరా. అందుకే యోహాను సువార్త 3:16 వచనంలో అదే ఉంటది. ఆయన ప్రేమ, దేవుని ప్రేమ. యోహాను సువార్త 3:16 ప్రియులారా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, ప్రేమ స్వరూపి అయిన దేవుడు ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారుని యందు పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. క్రీస్తుల వారిని అనుగ్రహించాడు. అప్పుడు క్రీస్తుల వారు ఎదురు తిరిగారా? తండ్రి పాపల కొరకు నేను మరణించాలా అని ఎదురు తిరిగాడా? లేదు. తండ్రి చెప్పాడు, కుమారుడు కూడా అదే ఆలోచనతోటి, అదే ప్రేమతోటి వచ్చాడు. పాపులమైన మన కొరకు మరణించి మనల్ని పరిశుద్ధులుగా, నీతిమంతులుగా తీర్చాడు. ఎందుకంటే మనము కూడా ప్రేమ స్వరూపము కలిగి జీవించాలని పోగొట్టుకున్నాము. ఒకప్పుడు చెరిపేసుకున్నాం మనం స్వరూపాన్ని, దేవుడిచ్చినటువంటి స్వరూపాన్ని మనం పోగొట్టుకున్నాము. దేవుడు విడిచిపెట్టకుండా మరలా ఆయన ప్రియ కుమారుని మన దగ్గరికి పంపించి మరలా ఆ స్వరూపాన్ని ఇవ్వాలని చూశాడు పిల్లారా. క్రీస్తు రక్తంతో కడిగాడు, మన పాపాలన్నిటిని కడిగేశాడు. ఇక నుంచైనా పాపం చెయ్యకుండా ప్రేమ కలిగిన వారిగా జీవించండి అని చెప్పాడు. ఇది అర్థం కావటం లేదు మనుషులకు. ఒకరోజు పౌలు గారు కూడా చెప్పాడు, ఏమని తెలుసా? ప్రభువును శరీరంగా మేము చూసినా
ఆ విధంగా ఎరిగినను మేము ఇక మీదట ఆ విధంగా ఎరగము. ఎందుకు? ఒకసారి మాట చూడండి ప్రియులారా, ఈ బోధకులకు ఇంకా అర్థం కావటం లేదు దేవుని ప్రేమ. అన్ని తప్పుడు బోధలు తీసుకొచ్చి అనేక మందిని తప్పుదోవ పట్టిస్తున్నారు ప్రియులారా. ఒకసారి చూడండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక ప్రియులారా, 5వ అధ్యాయం 16వ వచనం ప్రియులారా, కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవరినైనాను ఎరుగము, మేము క్రీస్తును శరీర రీతిగా ఎరిగి ఉండినను ఇక మీదట ఆయనను అలాగూ ఎరుగము. క్రీస్తుని మేము శరీర రీతిగా ఎరుగుదము, కానీ ఇక మీదట మేము అలా ఎరగము. ఎందుకో తెలుసునా? ఆయన చూపిన ప్రేమే మేము అనుభవించాము. మేము ఆ ప్రేమను అనుభవించాము. ఆ ప్రేమ మాలో ఉంది. ఆ ప్రేమను అనుభవించిన మాకు ఆయన ఎంత గొప్ప ప్రేమామయుడో మాకు అర్థమైంది. కనుక శరీర రూపకంగా కాదు చూడాల్సింది, చూసి కాదు, అనుభవించి తెలుసుకోవాలి. ఆలోచించండి, మనం ఈరోజు ప్రేమ కలిగి జీవిస్తున్నామా? ఆలోచించాలి ప్రియులారా. మనము ప్రేమ కలిగి జీవిస్తున్నామా? చూపాలి. ఒకవేళ మనము ప్రేమిస్తే మన సహోదరుల కొరకు మనం కూడా ప్రాణం పెట్టబద్ధమైనాం. 1 యోహాను 3వ అధ్యాయము 16వ వచనము, ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టెను కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము, మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణము పెట్టబద్ధులమై ఉన్నాము. మనము కూడా మన సహోదరుల నిమిత్తము ప్రాణం పెట్టబద్ధులై ఉన్నాము. ప్రాణం పెట్టబద్ధులు అంటే మనల్ని చంపుకోవడం కాదు, మనము కష్టపడాలి. దేవుని ప్రజల కొరకు, దేవుని పిల్లల కొరకు కష్టపడాలా. ఆ దేవుని స్వరూపం ఏర్పడేంత వరకు, ఆ ప్రజలలో దేవుని స్వరూపం మరలా వచ్చేంత వరకు మనం కష్టపడాలా. యేసు క్రీస్తుల వారు ఏ విధంగా అయితే మనలో ఆయన దేవుని స్వరూపం చూడాలని మన కొరకు ప్రాణం పెట్టాడో, మనము కూడా మన సహోదరులు అదే ప్రేమ వచ్చేంత వరకు మనం కష్టపడాలి. అది ఎలా అంటే దేవుని మాటలు ప్రకటించడం ద్వారానే. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించమన్నాడు కదా. ఈ అన్ని జనులకు సువార్త ప్రకటిస్తాము, వారిని దేవునిలోకి నడిపిస్తాము, వారిని కూడా ప్రేమ స్వరూపులుగా మార్చాలి ప్రియులారా. దేవుని మాటలు చెప్పి వారిని కూడా ప్రేమ స్వరూపంలోకి మార్చాలా. అది మనకు బాధ్యత. మనల్ని ప్రేమించాడు కదా మన కన్న తండ్రి, అందుకే కదా మనల్ని శిక్షించకుండా రక్షించాడు. మరి రక్షించబడినటువంటి మనము మన సహోదరుల పట్ల ప్రేమ కలిగి జీవించాలి ప్రియులారా. ప్రేమ కలిగి జీవించాలి. వారే మరల ప్రేమ స్వరూపం కలిగిన వారు, వారే ప్రియులారా. లేకపోతే మనకు వచ్చే ప్రయోజనం అంటూ ఏమి ఉండదు. ఆలోచించండి. నిజంగా ప్రేమ స్వరూపి అయినటువంటి కన్న తండ్రి గర్భంలో నుంచి వచ్చిన మనము ఆ స్వరూపాన్ని పోగొట్టుకున్నా దేవుడు విడిచిపెట్టకుండా మరలా మనకు తన ప్రియ కుమారుని ద్వారా ఈ స్వరూపాన్ని ఇచ్చాడు. నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనది. మరలా లోకం వైపు తిరిగి చెడ్డ కార్యాలు చేసేవారిగా మనం ఉండకూడదు. నీతి కార్యాలు చేయాలి, వాక్య సంబంధమైన కార్యాలు మనం చేయాలి తప్ప మరి లోకం జోలికి మనం పోకూడదు. లోకంలో ఉండే క్రియలు మనం చేయకూడదు ప్రియులారా. ఆలోచించండి, మనము ఈ సంఘం ద్వారా జరిగిస్తున్న కార్యాలు అందుకే అగ్నిలో నుండి లాగినట్టు కొంతమందిని మనం నడిపించాలని, వారిని ప్రేమ స్వరూపులుగా మార్చాలనే ప్రియులారా. అందుకే, అంతే తప్ప మరేది ఉద్దేశం మనకు లేదు. మన కన్న తండ్రి ప్రేమను మనం చూపాలా, వారు కన్న తండ్రి ప్రేమను తెలుసుకొని దేవుని దగ్గరికి రావాలని ఒక మంచి ఉద్దేశంతో మనం ప్రారంభించాము. నిజంగా ప్రతి ఒక్కరూ పాలుభాగస్తులై, నేను కూడా నా తండ్రి పనిని నేను చేస్తాను, నా తండ్రి నాకు అప్పగించిన పనిని నేను చేస్తానని ఒక మంచి ఉద్దేశంతో మనలో ప్రతి ఒక్కరూ నిలబడాలని నేను మనసారా కోరుకుంటున్నా. మీకు అర్థమైంది అనుకుంటా దేవుని స్వరూపము ఎంత గొప్పదో. దేవుని స్వరూపాన్ని పోగొట్టుకున్నట్టు మనకు మరలా దేవుడు తన స్వరూపాన్ని ఇచ్చి తన ప్రియకుమారుని ద్వారా ఆయన కొరకు బ్రతకమని చెప్పాడు. కాబట్టి మనము ఈ స్వరూపాన్ని మరలా చెడగొట్టుకోనకుండా దేవుని కొరకు గొప్పగా బ్రతకాలని కోరుకుంటున్నాను పిల్లరా. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన మీ నామానికి వందనాలు దేవా. కన్న తండ్రి, మేము మీ స్వరూపంలో పుట్టాము, మీ స్వరూపమే మాకు ఇచ్చారు. కానీ లోకంలో పెరిగి పెద్దవారు అయినప్పుడు తండ్రి అపవాది స్వరూపంలోకి మారిపోయాం తండ్రి. వాడు చెప్పిన ఆలోచన ప్రకారం నడిచాము, మీకు విరోధులుగా మారాము. దుష్టుని స్వరూపం ధరించుకున్న మమ్మల్ని విడిచిపెట్టకుండా తండ్రి మీ ప్రియ కుమారుని మా కొరకు బలిగా అర్పించి మరలా మమ్మల్ని పరిశుద్ధులుగా నీతిమంతులుగా తీర్చిదిద్దారు. మరలా ప్రేమ స్వరూపాన్ని మాలో పెట్టారు తండ్రి. కన్న తండ్రి, ఈ ప్రేమ స్వరూపాన్ని మేము పోగొట్టుకోకుండా చెరిపేసుకునకుండా లోకంలో అనేక మందిని నశించిపోతున్న వారిని మీ వైపు నడిపించే వారిగా మమ్మల్ని
తండ్రి నడిపించమని కోరుకుంటూ మీ కొరకు గొప్పగా ఫలించులాగున మీ సహాయం మాకు అనుగ్రహిస్తారని వేడుకుంటున్నాం తండ్రి. తండ్రి, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి పేరు పేరును ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ కృప చూపండి నాయన, మీ సహాయం అనుగ్రహించండి. మీ పనుల్లో ఇంకా ఎక్కువగా అభివృద్ధి చెందులాగున కృప చూపండి. మేమందరం కలిసిగట్టుగా మీ నామ మహిమార్థమై జీవించులాగున సహాయం దయచేయండి. సంఘం ద్వారా జరుగుతున్న ప్రతి పరిచర్యలో తోడుగా ఉండండి. మీకు మహిమకరంగా జరిగిస్తారని వేడుకుంటున్నాం తండ్రి. అల్పమైన మాకు వచ్చిన ఈ గొప్ప భాగ్యం బట్టి మీకు కృతజ్ఞతలు తండ్రి. నమ్మకమైన వారిగా, మీ పిల్లలుగా, మీ సేవకులుగా మా తుది శ్వాస వరకు ఈ పరిచర్యను కొనసాగించే వారిగా నిలబెట్టండి. అలాగే తండ్రి గారికి మంచి ఆరోగ్యం ప్రసాదిస్తారని వేడుకుంటున్నాం తండ్రి. జ్యోతి విషయంలో మీరు కృప చూపిన ఆయన ఆపరేషన్ ఆయన సక్సెస్ఫుల్గా జరిగించినందుకు మీకు కృతజ్ఞతలు తండ్రి. మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించమని, త్వరగా కోలుకొని మీ సన్నిధికి రాగలటకు కృప చూపమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరికైనా అనారోగ్యంతో ఉంటే మీ కృప చూపి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తారని వేడుకుంటూ వారి పనిబాట్లలో తోడుగా ఉండమని వేడుకుంటూ తండ్రి, మిగిలిన తండ్రి కార్యక్రమాల్లో కూడా మీకు సహాయం అనుగ్రహించి ముందుకు నడిపిస్తారని వేడుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును, మా రక్షకుడును, మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి పుణ్యనామాన్ని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రియులారా, మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను.